ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. 11,000 పోస్టులతో మెగా డిఎస్సి. ఓకేనా, ఇదైతే నిరుద్యోగులకు మనము శుభార్తగా చెప్పుకోవచ్చండి. మొత్తం ఎన్ని 11,000 పోస్టులతో మనకు మెగా డిఎస్సి నిర్వహించే అవకాశం అయితే ఉంది. 2-3 రోజుల్లో కొత్త నోటిఫికేషన్. ఓకేనా, 2 లేదా 3 రోజుల్లో అయితే కొత్త నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పాత నోటిఫికేషన్ను రద్దు చేయనున్న సర్కార్. ఏదైతే ఇంతకుముందు మనకు పాత నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని అయితే రద్దు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహణ. ఓకేనా, రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహణ కోసం సర్వం సిద్ధమైంది. 11,000 పైగా టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2-3 రోజుల్లో నోటిఫికేషన్ విడుదలకు సర్కారు రెడీ అయింది. ఈ క్రమంలో గతంలో రిలీజ్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయనుంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెప్టెంబర్లో 5,089 పోస్టులతో బీఆర్ఎస్ సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్ని అండి? 5,089 పోస్టులతో. ఈ పరీక్షకు 1,77,502 మంది అప్లై చేసుకున్నారు. కాగా నవంబర్ 20 నుంచి 30 వరకు ఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. అయితే చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్లోనే పోస్టులు ఉండడంతో పాటు చాలా జిల్లాల్లో సబ్జెక్టు పోస్టులు లేకపోవడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్సి నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఆ పార్టీ అధికారంలో రావడంతో సీఎం రేవంత్ రెడ్డి మెగా డిఎస్సి నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖకు అధికారులకైతే ఆదేశించారండి. ఓకేనా, దీనికి అనుగుణంగా డిఈఓల ద్వారా టీచర్ల ఖాళీల వివరాలను సేకరిస్తున్నాను. దీనికి అనుగుణంగా సుమారు 10,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఓకేనా, డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని సర్కారు భావిస్తుంది. ఈ నోటిఫికేషన్లోనే ప్రభుత్వ బడుల్లో చదువుకునే ప్రత్యేక అవసరాలు కలిగి పిల్లల కోసం స్పెషల్ టీచర్ రిక్రూట్మెంట్ చేయనున్నారు. ఓకేనా, ఏదండి మనకు స్పెషల్ టీచర్ రిక్రూట్మెంట్. వీరు 1,523 పోస్టులకు గత సర్కార్ ఆమోదం తెలిపింది. కానీ స్టేట్లో సుమారు 1000 వరకు పోస్టులు అవసరం ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఓకేనా, గతంలో 5,089 పోస్టులు రిలీజ్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని, దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే విద్యాశాఖ పూర్తి చేసింది. అయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల చేసే అవకాశం ఉండటంతో 2-3 రోజుల్లోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని సర్కార్లు ఏర్పాటు చేస్తున్నది. ఓకేనా, మరో 2 లేదా 3 రోజుల్లో అయితే మెగా డిఎస్సి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మెగా డిఎస్సిలో పోస్టులు మీరు సుమారుగా చూసుకోవచ్చండి. ఎస్సీజీటీ మనకు 6,500, ఎస్ఏ 2,800, పండిత్ పోస్టులు మొత్తం 700, అదేవిధంగా పీఈటీ పోస్టులు 180. ఓకేనా, టోటల్గా మనకు మీరు ఇక్కడ చూసుకో దాదాపుగా అయితే 11,000 చిల్లర వరకు మనకైతే పోస్టులు ఇచ్చే అవకాశం అయితే ఉన్నాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. మరిన్ని జాబ్స్ అప్డేట్ కొరకు మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.